కుబేర ఛానల్ స్వాగతం. సో ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అవడం చూస్తున్నాము. సెన్సెక్స్ వచ్చేసి మనకి 50 పాయింట్స్ డౌన్తో 78,148 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. కాకపోతే మనం చూసినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ బాగా పడింది 0.73%. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ 0.73% మనకి డౌన్ అని ఉంటూ మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఫిన్ నిఫ్టీ కూడా 0.83%. సో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈరోజు మార్కెట్లో బాగా ట్రాక్ చేసింది. అండ్ మోర్ ఓవర్ మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్ ఏంటి అంటే చూద్దామండి. 23,700 దగ్గర మన నిఫ్టీ అనేది హాల్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 23,800 అనేది మనం చూసినట్లయితే 1,14,000 ఓఐ అనేది బిల్డ్ అయింది కాల్ సైడ్. సో రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మీరు డైరెక్ట్ కాల్ ఆప్షన్ బై చేయండి. మనకు వచ్చేసి 23,800 అనేది టార్గెట్ పెట్టుకుంటున్నాము. జస్ట్ మనకు 100 పాయింట్స్. ఓకే, మనకి డౌన్ సైడ్ అయితే మనకి 23,500 అనేది మనకి ఓఐ అనేది ఎక్కువ బిల్డ్ అయింది. సో రేపు మార్కెట్ 23,500 to 23,800 అనేది లెవెల్స్ ఉన్నది. రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయితే ముందు నాకు తెలిసి ఫస్ట్ వచ్చేసి 23,800 టచ్ అయ్యి దెన్ 23,500 దాకా డౌన్ సైడ్ వెళ్ళే మూమెంట్ ఉంది. ఎందుకంటే రేపు వచ్చేసి మనకి నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది. ఒకసారి లెవెల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మార్కెట్ మనకు వచ్చేసి కరెక్షన్ ఉంటుంది అనుకున్నాము. ఏ లెవెల్స్ నుంచి 23,700 నుంచి మనకి డౌన్ సైడ్ కరెక్షన్ ఉంటుంది అనుకున్నాము. సో అది వచ్చేసి 23,500 అయితే టచ్ అయిందండి. సో 23,700 లెవెల్స్ నుంచి 23,500 లెవెల్స్ అయితే టచ్ అయింది. మనం వచ్చేసి నియర్ టు మనం వచ్చేసి 23,737 అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాము. విత్ మనకు వచ్చేసి 20 పాయింట్స్, మనకు వచ్చేసి 200 పాయింట్స్ అంటే 1:4 అనేది మనకి ఇక్కడ కనబడింది. మనకు కాకపోతే మనం ఇక్కడ చూసినట్లయితే రేపు క్లియర్గా ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. రేపు కంపల్సరీ మీరు ప్రతి ఒక్కరు కంపల్సరీ రేపు ఇది ట్రేడ్ చేయడానికి అయితే చూడండి. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి నాకు తెలిసి రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది. వన్స్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ అనేది కంపల్సరీ అది బై బ్రేక్ అయితే మనకు వచ్చేసి అప్ సైడ్ 23,700 బ్రేక్ అయితే 23,800 వెళ్ళింది. లేదు 23,000 మనకు వచ్చేసి 600 బ్రేక్ అయితే 660 అండ్ దెన్ మనకు వచ్చేసి 23,500 అయితే రీచ్ అయింది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ చూడండి, మనం వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ మధ్యలో మనకు వచ్చేసి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ ఇన్సైడ్ క్యాండిల్. ఓకే, ఏదైనా ఒక క్యాండిల్ మధ్యలో ఇంకో క్యాండిల్ ఫామ్ అయితే ఇన్సైడ్ క్యాండిల్ అంటాము. సో అప్పర్ సైడ్ బ్రేక్ అయితే లోవర్ సైడ్ మీరు వచ్చేసి స్టాప్ లాస్ తీసుకోండి, లోవర్ సైడ్ బ్రేక్ అయితే అప్పర్ సైడ్ స్టాప్ లాస్ తీసుకోండి. ఓకే, సో కంపల్సరీ మనకు వచ్చేసి అప్ సైడ్ 1:2, డౌన్ సైడ్ వచ్చేసి మనకు 1:3 అయితే ఉంది. ఓకే, నిఫ్టీ క్లియర్ కట్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనం చూసినట్లయితే ఇది కూడా మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది చూడొచ్చు. సో రేపు నేను నిఫ్టీ ట్రేడ్ చేస్తానా, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తానంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బాగా కరెక్షన్ అయితే అయింది, నిఫ్టీ అయితే అవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక స్మాల్ కరెక్షన్ పెట్టి నిఫ్టీ అనేది మనకు వచ్చేసి మంచి ఏదర్ అప్ ఆర్ డౌన్ వచ్చేసి మంచి ఇదైతే ఇస్తాడు, మంచి మొమెంటం అయితే ఇస్తాడు. సో రేపు వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కంపల్సరీ మీరు నిఫ్టీ అయితే ట్రేడ్ చేయండి రేపు. ఒకవేళ ఈ లెవెల్స్లో ఫ్లాట్గా ఓపెన్ అయితే అప్ సైడ్ 49,875, డౌన్ సైడ్ 49,791 ఈ లెవెల్స్ అయితే చూసుకోండి. డౌన్ సైడ్ వచ్చేసి ఎందుకంటే మనకి హెచ్ఎంపీవి వైరస్ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి మార్కెట్ని. సో డౌన్ సైడ్ 49,400 లెవెల్స్ క్లియర్గా కనిపిస్తుంది. మనకు వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి నియర్ అబౌట్ 50,300 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మీరైతే డైరెక్ట్గా అప్లై చేయండి. మీకు 1:4, 1:8, 1:10 దాకా మనకు కనిపిస్తుంది. ఓకే, సో మీరు రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా జాగ్రత్తగా ఫాలో అయితే అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దాము. ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ డ్రాప్ 4%. సో ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ అయితే బాగా పడ్డాయి. ఎందుకంటే మనకు వచ్చేసి సెబీ మనకు వచ్చేసి వయలేషన్స్ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్విగ్గీ లాంచెస్ స్టాండ్ అలోన్ యాప్ స్నాక్. సో స్నాక్ ఫర్ 15 minute ఫుడ్ డెలివరీ, 15 minutes ఫుడ్ డెలివరీ యాప్ అనేది ఒక లాంచ్ చేసింది. సో ఈ రెండు మనకి చార్ట్స్లో ఎలా ఉండొచ్చు, ఇది మనకి పాజిటివ్ సైన్ అండి స్విగ్గీకి. కాకపోతే మనకి మూమెంటం ఎలా ఉండొచ్చు అనేది మన యొక్క లెవెల్స్ ద్వారా చూద్దాము. స్విగ్గీ ఇక్కడ చూస్తున్నాను. సో స్విగ్గీ వచ్చేసి మనకి డే క్యాండిల్ చూసినట్లయితే నియర్ అబౌట్ 620 హై నుంచి మనకి అబౌట్ 490 దాకా మనకి ఫాలో అవడం చేస్తున్నాము. సో ఇది ఇంకా ఫాలో అవుతుందంటే మనకి డౌన్ సైడ్ యాంగిల్ ఉంది. సో ఓవరాల్ మనకి డౌన్ సైడ్ మూమెంటం ఏముందండి, ఇది వచ్చేసి నియర్ అబౌట్ 457. సో నియర్ అబౌట్ 457 దాకా ఉంది. ఒకసారి 15 minutes క్యాండిల్ కూడా చూద్దాము. సో 15 minutes క్యాండిల్ చూసినట్లయితే మీరు రేపు 486, సో 486 వచ్చేసి స్టాప్ లాస్ తీసుకొని మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది కాబట్టి 486 స్టాప్ లాస్ తీసుకొని మీరు అప్ సైడ్ టార్గెట్ అయితే తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 496 అండ్ దెన్ మనకు వచ్చేసి 515. ఓకే, 515. సో
మనం ఒకవేళ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇది కనుక అప్ సైడ్ మూమెంటం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి నేను ఈ లెవెల్స్ అయితే క్యాచప్ చేయాలనుకుంటున్నాను రేపు. నెక్స్ట్ మనకి ఎన్ఓఎల్ వచ్చేసి మనకి హెవీ మూమెంట్స్ అయితే ఉంటుందండి. ఎన్ఓఎల్ మనకి చాలా హెవీ మూమెంట్స్ అయితే ఉంటుంది. సో మనకి డౌన్ సైడ్ 141 లెవెల్స్ దాకా వచ్చి మళ్ళీ అప్ సైడ్. సో ఈరోజు మనకి 165 దాకా మనకి చూడండి 165 దాకా అప్ సైడ్ వెళ్ళింది. దెన్ అగైన్ మనకు కరెక్షన్ అయితే వస్తుంది. కాకపోతే మనకు వచ్చేసి స్టిల్ నేను ఎన్ఓఎల్ మీద బుల్లిష్ సైడే ఉంటున్నాను. అది మీరు ఒకసారి చూడొచ్చు. బ్యాక్ వాక్స్ అండి. సో బ్యాక్ వాక్స్ వచ్చేసి నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎందుకంటే మనకి హయ్యర్ లెవెల్స్కి ఇప్పుడు ట్రేడ్ అయ్యే లెవెల్స్కి చాలా గ్యాప్ ఉంది. సో ఇది వచ్చేసి కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ అప్డేట్ వల్ల ఇది వచ్చేసి మీకు కవర్ చేస్తుంది అని కూడా మనం డిస్కస్ చేసాము. స్టిల్ ఇది వచ్చేసి కాకపోతే ఏంటంటే మనకి ఎవ్రీడే 10% అప్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంత కాషియస్గా అయితే ఉండండి. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిన అదేవిధంగా మనకి డౌన్ఫాల్ అయితే అవుతుంది. ఓకే, సో మనకి పరాస్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి మనకి పాజిటివ్ సిగ్నలింగ్గా ఉంది. ఓకే, అదైతే మీరు చూడండి. ఎందుకంటే అది మనకు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఏఎల్ మీద వచ్చేసి కొంత స్ట్రెస్ ఉంది. మజ్గావ్ డాక్ ఒకటి హెచ్ఏఎల్. సో మనకి చూడండి హెచ్ఏఎల్. సో హెచ్ఏఎల్ వచ్చేసి మనం డే క్యాండిల్ చూసినట్లయితే ఇది కూడా చాలా హైస్ నుంచి ఫాల్ అయిందండి. 5800, 5700, 800 నుంచి బాగా ఫాల్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే మనకి మేజర్ సపోర్ట్ నాకు 4048. సో 4050 అన్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా డౌన్ అవ్వచ్చు అంటే హెచ్ఏఎల్ మీద కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినాయి. అందువల్ల ఏంటంటే మీరు ఇది సపోర్ట్గా అయితే తీసుకోండి. సో సపోర్ట్గా తీసుకొని నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 4070 అనేది మీరు సపోర్ట్గా తీసుకొని మీరు దీనిలో బై సైడ్ అయితే ఎంటర్ అవ్వండి. కాకపోతే మార్కెట్ అనేది ఓవరాల్ నెగిటివ్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంత మనం నెగిటివ్ చూస్తున్నాము. వన్స్ ఇది కనుక స్టార్టెడ్ పికింగ్ అప్ అయితే మనమైతే క్యాచ్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. రేపు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అప్లై చేయండి. మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.